ఏది ఏ రకమైనటువంటి ట్యాక్సెస్ ఉండవు, ప్లస్ శాండ్ ఫ్రీ అన్ని ఫ్రీతో 12 నుంచి 16,000 ఎస్ఎఫ్టీకి. 5 స్టార్ హోటల్ 5,000తో కట్టే పరిస్థితులలో నువ్వు అది కూడా ఏమంటున్నావు? అసెంబ్లీ 20 లక్షల ఎస్ఎఫ్టీ, సెక్రటేరియట్ 20 నుంచి 30 లక్షల ఎస్ఎఫ్టీ, 1000 కోట్లు. ఏంటండి ఇది? అంటే అంత నువ్వు చెప్తానే అదన్నీ అయిపోతా అంటేనే ఏదో ప్రజలకు మేలు జరిగిపోతుంది అన్నటువంటి మభ్యపెట్టి దాన్ని ఏందయ్యా ఇది తప్పు కదా, ఉపయోగపడేంత వరకు కట్టు, మన ఆర్థిక పరిస్థితిని బట్టి పోదామన్న మాట మాట్లాడితే నువ్వు దుర్మార్గుడివి, వ్యతిరేకివి, నువ్వు సైకోవు అని అంటావా? ఇదెక్కడ విధానం అండి ప్రజాస్వామ్యంలో? దాదాపుగా 10,000 గ్రామాలుగా పైగా ప్రతి గ్రామంలో 10,000 ఎస్ఎఫ్టీతో హెల్త్ సెంటరు, ఆరోగ్య కేంద్రము, సచివాలయం. 10,000 × 10,000 10 లక్షల ఎస్ఎఫ్టీతో ప్రతి గ్రామంలో నిర్మించారు బిల్డింగ్స్. నువ్వు ఒకచోట తెలంగాణలో ఈరోజు 10 లక్షల ఎస్ఎఫ్టీతో అసెంబ్లీ మొత్తం కట్టారు 600 కోట్లతో. నువ్వు 20 లక్షల ఎస్ఎఫ్టీ ఒక సెక్రటేరియట్ అంటావు, అది కూడా 6,000 కోట్లు అంటావు. మళ్ళీ సపరేట్ శానిటేషన్కి 100 కోట్లు అంటావు. ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? ఇది ప్రజాధనం కాదా? మళ్ళీ మీరే అంటున్నారు బాబు గారు ఇది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అంటాడు. మళ్ళీ నారాయణ గారేమో మిగిలిండేది 4,000 ఎకరాల అమ్మకానికి అంటాడు. మరి 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ట్యాక్సెస్ కట్టేది, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా నువ్వు ప్రజలపైన అప్పు భారం మోపుతూ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సెస్తో ఆడ 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ గవర్నమెంట్ మనీని మళ్ళీ నువ్వు దాన్ని ఏదో చేసేస్తానన్న మాటలు మాట్లాడుతుండడం కరెక్టా? ఈరోజు హైదరాబాద్ నేనే నిర్మించానని మాట్లాడుతున్నావు, మళ్ళీ పదే మాట్లాడుతున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని నువ్వు ఒక మాదాపూర్కి ఒక రోడ్ వేసింటావేమో, అది కూడా సింగిల్ రోడ్. తర్వాత ఎంతో మార్పు చెంది అక్కడికి సంబంధించింది ఏది కూడా ప్రభుత్వం చేసింది ఒక రోడ్డు నిర్మాణం వరకే, మంచి ఇన్ఫ్రా ఇచ్చిన వరకే. మిగిలినంతా కూడా అక్కడ ప్రైవేట్ వాళ్ళు వచ్చి డెవలప్ చేశారు. ఆ సైబరాబాద్ కానీ అదంతా కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చి కట్టుకోవాలా. నువ్వు ప్రభుత్వంకి సంబంధించినటువంటి ల్యాండ్స్ని దారాదత్తం చేసేసి ఫ్రీగా ఇచ్చుకుంటూ 99 పైసలకి అనుకుంటా, మళ్ళీ దానికి కూడా గవర్నమెంట్ డబ్బులు అన్నీ కూడా పెడతా ఆ నగరం నిర్మించుకోలేక అక్కడ కాస్ట్ పెరిగి అదే ఎగ్జిస్టింగ్ ప్లేసెస్లో చేసింటే ఎంత బాగుండేది అన్నటువంటి సూచనలు పట్టించుకోకుండా ఇష్టానుసారం మీరు మాట్లాడుతుండడం కరెక్ట్ కాదు అన్నటువంటిది మా విధానం. సెల్ఫ్ సస్టైన్ సిటీ అన్నప్పుడు అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ కావాలి కదా. మరి ఇప్పుడు ఈ 2 లక్షల కోట్లకు వడ్డీ ఎంతకాలం కట్టాలి, ఆ అప్పులు ఎప్పుడు తీర్చాలి, మిగిలిన ప్రాంతాలు సమానంగా ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? ఆ మినిమం ఆలోచన కూడా లేకుండా కేవలం నీ యొక్క స్వార్థం గురించి మాట్లాడుతూ హేళనగా చేస్తూ ప్రతిపక్ష నేతని కించపరిచేదని విధానంగా నువ్వేదో గొప్పగా నువ్వే క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి ఇంకెవరూ మాట్లాడకూడదు, నేను మాట్లాడిందే అదే నిజాయితీకి సంబంధించింది, అదే ఒక రాజ్యాంగం అన్న టైప్లో మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంటుందని మాట్లాడుతున్నావు. మీరు మాట్లాడిన మాటల్లో ఏదన్నా ఒక్కటన్నా నిజాయితీ ఉందా అన్నది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎంత కరప్షన్ జరుగుతోంది. ఒక బిల్డింగ్కి నువ్వు 5,000 కోట్లతో టెండర్ పిలుస్తున్నావు, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది క్రియేట్ చేసావు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పని జరుగుతానే ప్రభుత్వ డబ్బులు ఇవ్వాలి, అంతవరకు ఇవ్వకూడదంటే నువ్వు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని మళ్ళీ చట్టం మార్చావు. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లో 8% రైట్ ఆఫ్ ది వే ఫస్ట్లోనే తీసేసుకుంటేవి. మళ్ళీ కాంట్రాక్ట్ ప్రాఫిట్ అని 40 to 50% ఎక్సెస్తో రేట్లు పెంచి అవి విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతోంది. అంత ప్రాఫిట్తో ఇస్తే కొద్ది గొప్ప పనులు చేస్తున్నారు వాళ్ళు. ఆ పనుల్లో ఏదో అద్భుతం సృష్టించబోతున్నామని మాట్లాడితే ఎట్లా? అంత డబ్బులు ప్రజాధనం వృధా చేస్తున్నావు కదా, దాని గురించి కూడా ఆలోచన చేయి. ప్రతిపక్షంగా మేము అడగాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కదా, నువ్వు సమాధానం చెప్పు. దానికి చెప్పకుండా సెంటిమెంట్ రాజేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పటికే రాష్ట్రాల హక్కులు హరిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు అని మాట్లాడుతున్నావు. ఫెడరల్ వ్యవస్థలు ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కులు అనేక రంగాలలో ఇన్వాల్వ్ అయ్యి సర్వనాశనం చేస్తామని చెప్పి రాష్ట్రాలంతా బాధపడుతుంటే ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రాజధానికి చట్టబద్ధత అనేది లేదు. నీకేదో నీ సపోర్ట్తో ఇండియా నడుస్తుందని చెప్పి అదేదో చట్టబద్ధత అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టేదేంటి? నువ్వు ప్రాపర్గా కడితే బిల్డింగ్స్ అన్నీ ఎవరు దాన్ని వద్దంటారు? నువ్వు ఇష్టానుసారం అవినీతి చేసి అక్కడ పరిస్థితులంతా కూడా సరిగా లేవు, నువ్వు చేసేటువంటిది మళ్ళీ ఈరోజు నువ్వు బయటపడ్డావు, ఎప్పటికో అయిపోతాయి అన్నటువంటిది. ఇట్లాంటి ఆలోచనలు నీకు సంకుచిత ఆలోచనలు నీకు ఉంటాయి, సరైనటువంటి ఆలోచనలు నీకు ఉండవు అని చెప్పి తెలియజేస్తే మనం హేళనగా మాట్లాడేదాన్నే నువ్వు మెయిన్ ఇదిగా తీసుకున్నావు. ఇలాగే అన్ని రకాలలో ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఒక రాయలసీమ బిడ్డగా. ఇంతకుముందు నేనే చెప్పా, 3 బిడ్డల్లో మాకు రాయలసీమకు మా కర్మో ఏమో, మా పూర్వీకుల కర్మో ఏమో,
ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఏమో మాకు తెలియదు, చాలా వెనకబడ్డాం. అంతో ఇంతో మేము కూడా నీళ్లు కొన్ని చూసే